హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లక్షల్లో జీతాలండి ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగం ఏంటి అని అయితే చెప్తున్నారు. సో మరి జీతాలు లక్షల్లో తీసుకుంటున్నారు, వారి వల్ల ఉపయోగం ఏంటి అని అయితే అంటున్నారు. ఎవరు, ఏంటి, ఎందుకు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు కానీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అని అయితే అంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని ఉపాధ్యాయుల శాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే ప్రశ్నించారు. శనివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే 10వ తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20% వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన అంటే అత్యధిక అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా కూడా పరీక్షల్లో 100% ఫలితాలు సాధించలేకపోవడం నిర్లక్ష్యమే కారణం అని అయితే చెప్పుకొచ్చారు. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదు. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఒక్కో తరగతి ఉపాధ్యాయునికి సగటు 20-25 పిల్లలే కదా ఉంటారు. ఒకవేళ వాలంటీర్కు పోల్చినట్లయితే ఒక వాలంటీర్ 50 ఇళ్ళను చూసుకుంటుంది కనీసం. ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేడా? 6వ తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్లో 70% మార్కులు రావాలి. పిల్లల అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే దానిపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. సో మీకు జీతాలు ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు, ప్రజలందరినీ దృష్టిలో గుర్తుంచుకోవాలి అని అయితే పేర్కొన్నారు. సో 3 నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ను కలవగా 3 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే ఈ విధంగా ప్రశ్నించారండి. ఆయాలు మాకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదంటే 3 రోజులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సో ఈ విధంగా లక్షలో జీతాలు తీసుకుంటున్నారు, కానీ మీరు ఎంతో అనుభవజ్ఞులైనా కూడా పిల్లల్లో ఉత్తీర్ణత శాతం కనిపించడం లేదు. సో మీరు 6వ తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్లో 70% మార్కులు వచ్చేలా చూడండి. ఇలా అయితేనే వారికి రేపొద్దున భవిష్యత్తు ఉంటుందని అయితే ఆయన చెప్పుకొచ్చారు. జీతాలు ఇచ్చేది ఉచిత సొమ్ము కాదని ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకోవాలని అయితే హెచ్చరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.